హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై హోమ్ వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ చిక్కుడుకాయ టొమాటో కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. బేసిక్ ఇంగ్రీడియంట్స్తో ఎలాంటి మసాలాలు యూస్ చేయకుండా సింపుల్గా అలానే టేస్టీగా ఈ వీడియోలో మనం ఎలా కుక్ చేయాలో చూసేద్దాం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వకుండా వేస్తే అవి సరిగా వేగవు, అప్పుడు కర్రీకి మనకి టేస్ట్ అనేది సరిగా ఉండదు. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి అవి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చి, కరివేపాకు కలిపి ఆ తాలింపులో వేసి మనం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఎప్పుడు కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే అవి లోపల వరకు కుక్ అయ్యి కర్రీకి మంచి టెక్స్చర్ అనేది ఇస్తుంది. సో ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని మనం 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం టొమాటోస్ని వేసుకోవాలి. టొమాటోస్ అనేవి మనకి మొత్తం మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ అనేవి ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని వేసి బాగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం తగినంత పసుపు, కారం అలానే ఉప్పు వేసి మూత పెట్టి ఒక 5 minutes వరకు మనం మగ్గించుకోవాలి. సో ఇలా మనం ఒక 5 minutes వరకు మగ్గించుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకుని చిక్కుడుకాయలు అనేవి ఉడకడానికి సరిపడా వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 cup వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో మనం ఒక 10 to 15 minutes మనం దీన్ని ఉడకనివ్వాలి. సో ఇలా 15 minutes తర్వాత కర్రీ అనేది బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం దీన్ని అంతా ఒకసారి కలిసేలా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ సింపుల్ చిక్కుడుకాయ టొమాటో కర్రీ అనేది మనకి రెడీ అవుతుంది. దీనిని మనం లంచ్ బాక్సెస్లో కానీ, చపాతీకి కానీ, రోటీ కానీ సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ చిక్కుడుకాయ కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే లైక్, షేర్, కమెంట్ కూడా చేయండి. ఈ కర్రీని ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.